ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ నేతలు చేస్తున్న ఆరోపణలపై కూటమి నేతలు ఘాటుగా స్పందించారు. దేశంలో ఎక్కడైనా ఎవరైనా పోటీ చేసే హక్కుందని, అలాగే వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉందని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గుర్తు చేశారు. అన్నదమ్ముళ్ల 50 ఏళ్లు కలిసి జీవించామని, అలాంటిది ఇప్పుడు పరాయి దేశస్తుల తెలంగాణ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ చేసి గెలిచి తీరుతుందంటున్న ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణతో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అయితే తెలంగాణ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ గారు ఉన్నారు. చెప్పండి సార్, మన జనసేన అధినేతపై తెలంగాణ నేతలు అటు కాంగ్రెస్ నేతలు మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలంటారు? దీనికి ఆజ్యం పోసింది చాలా తెలివైనడు అనుకున్నాను. ఎవరు న్యూస్ అనాలిసిస్ ఆయన ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు. కానీ నాగేశ్వరరావు గారు అమిత్ షాని ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. తెలివైన వాళ్ళు ఎప్పుడూ కూడా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడరు, చక్కగా మాట్లాడతారు. మాట్లాడేది గుచ్చుకోవడం విధంగా ఉండాలి, కానీ ప్రత్యేకించి కత్తితో పొడిసినట్లుగా మాట్లాడడం కరెక్ట్గా లేదు. దాని మూలంగా అక్కడి నుంచి మొదలయ్యింది. అమిత్ షాని తిట్టిన మూలంగా ఆయన కొన్ని విషయాల్లో మాట్లాడారు. సరే, తర్వాత కూల్ అయ్యింది. అయిపోయిన తర్వాత అమిత్ షాని తిట్టినందుకు అమిత్ షా రెచ్చగొట్టాడు, లేకపోతే దాని మూలంగా ప్రధానమంత్రి స్క్రిప్ట్ రాసిచ్చాడు, మాట్లాడతారు అనే అభిప్రాయం చెప్పారు. దాన్ని పక్కన పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పొన్నం ప్రభాకర్ అసలు మతుండి మాట్లాడుతున్నాడో మతి లేకుండా మాట్లాడతాడో తెలియదు. మాలాంటి దళిత బిడ్డే, కానీ ఒక మంత్రి హోదాలో ఉండి చాలా మాట్లాడేటప్పుడు రూలెంట్గా మాట్లాడాలా, మంచి వల్గర్ లాంగ్వేజ్ లేకుండా మాట్లాడాలా. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, మేము దళితులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక దళితులని అంబేద్కర్ గారిని మేమన్నా అవమానిస్తున్నామా? లేకపోతే ఉన్నత వర్గాల వాళ్ళు అవమానిస్తున్నారా? రాజ్యాంగం అందరిదిని, అంతేగాని ఒక అంబేద్కర్ది కాదు. అంబేద్కర్ని ఎస్సీలు ఒక్కలే నిర్మించుకోవట్లేదండి. ఆయన ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ కాదండి, బౌద్ధిస్ట్ అతను. అందుకనే దానికి సంబంధించి ఆయన్ని మన రాష్ట్రం కాకపోయినా సరే మన రాష్ట్రంలో ప్రతి వీధిలో పూజిస్తున్నాం. గాంధీ గారు మన ఆయన. అదేవిధంగా మా రాష్ట్రం రాకూడదు, నువ్వెవరో అడుగు పెడితే ఊరుకోమని పొన్నం ప్రభాకర్ మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. సరే, దానికి మించి పక్కన పెడదాం. నువ్వు వస్తే చూస్తానంటే దమ్మున్న వ్యక్తి కాబట్టి వెళ్ళాడు. ఇలాగే జగన్మోహన్ రెడ్డి ఇలాగే మాట్లాడాడు. అక్కడికన్నా ఇక్కడ ఎక్కువగా మాట్లాడాడు. మాట్లాడినప్పుడు మేమేమన్నాం, చాలా స్పష్టంగా చెప్పారు. వెళ్ళి నడి రోడ్డు మీద కూర్చున్నాడు వైజాగ్లో. ఏం చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి? అలాగే పవన్ కళ్యాణ్ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? ఒకటి దీంట్లో లాజిక్ ఏముందంటే ఒకే ఒక పెట్టారు. సంతోషం, తెలంగాణ కోరుకున్నారు, వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి తగ్గట్లుగా బంగారు బాతుతోటి వచ్చింది. ఏది హైటెక్ సిటీ. దాంట్లో వచ్చిన ఆదాయం రాష్ట్రం మొత్తం సరిపోతుంది. వాళ్ళకి దగ్గర 20,000 కోట్ల ఆదాయం వస్తుంది. ఈరోజు కాళేశ్వరం కట్టనివ్వండి, ఇంకోటి కట్టనివ్వండి, ఇవన్నీ ఆదాయం అంతా కూడా ఈ హైటెక్ చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీ తీసుకొచ్చిన వ్యక్తి చెన్నారెడ్డి గారు. ఇలా ఈ ఇండస్ట్రీస్ రామోజీరావు గారు ఎక్కడి నుంచి వెళ్ళారండి? ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళారు. ఆయన రామోజీ ఫిలిం సిటీ ఏంటండి, ఎంత ఆదాయం వస్తుంది రాష్ట్రానికి? ఇటువంటివన్నీ కూడా సత్యం ఐట్స్, అలా ఎన్నో కంపెనీలు ఎక్కడి నుంచి వెళ్ళి అక్కడ బలపడబట్టే అక్కడ ఈరోజు పెద్ద సిటీ కింద ఏర్పడి దగ్గర 30,000 కోట్ల రూపాయల దగ్గర ఆదాయం వస్తుంది. ఆ 30,000 కోట్ల రూపాయలతోనే ఆ రాష్ట్రం ఇప్పుడు నడుస్తుంది. ఇటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ కూడా వ్యతిరేకం కాదు. 50 సంవత్సరాలు మనం
1956 నుంచి మనం కలుసున్నాం కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీలకు సంబంధించి అనుకూల ప్రదేశం ఎక్కడ అంటే హైదరాబాద్లో ఫస్ట్ హైటెక్ సిటీ స్టార్ట్ చేశారు, ఆ విధంగా అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు మేము కలిపి మొన్న మాట్లాడుకున్నాం, హైదరాబాద్ డెవలప్ చేసినట్లే మనం కూడా ఇక్కడ డెవలప్ చేసుకుంటే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు మనం అందరం కూడా క్యాబినెట్లో కూర్చొని మాట్లాడినప్పుడు అది కూడా మేము పంచుకున్నాం. 23 మంది మేమందరం కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుని చక్కగా సభ్యత్వాలు ఎవరైతే బాగా చేశారో వాళ్ళకి సంబంధించి మనం అందరం కూడా ఆ సభ్యత్వాలు చేసిన వాళ్ళకి సన్మానం చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడ మనము ప్రత్యేకించి మంగళగిరిలో పెట్టి వాళ్ళకందరికీ సన్మానం చేశాం. అదేవిధంగా తెలంగాణలో కూడా చేద్దామని బయలుదేరాడు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ స్థానిక సంస్థల్లో పోటీ చేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా మనకి ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మేయర్ ఎలక్షన్స్ కానీ హైదరాబాదు గ్రేటర్ ఎలక్షన్స్ జరుగుతాయి కదా, ఖచ్చితంగా దాంట్లో మాత్రం తప్పనిసరిగా పోటీకి మాత్రం దిగుతాం. దానికి బీజేపీ కలిసి వచ్చినా మనకి తెలుగుదేశం కలిసి వచ్చినా మాకు సంతోషమే. కలిసి రాకపోయినా సరే సింగిల్గా అయినా సరే పోటీ చేస్తాం. 29లో కూడా మళ్ళీ ఎమ్మెల్యేలుగా మేము పోటీ చేసే అవకాశం పూర్తి స్థాయిలో మా నాయకుడు ప్రకటించాడు. మేమందరం కూడా దాని మీద సంసిద్ధంగా ఉన్నాం. మాకు ఇటువంటి ఇబ్బంది లేదు, భయము లేదు, ఎవడు జాగీరు కాదు. ఇదేమైనా తెలంగాణలో ఇది పాకిస్తాన్ కాదు, ఆఫ్ఘనిస్తాన్ కాదు, భారతదేశం. ఇలాగే ఎర్రవీగాడు నిజాం, ఎర్రవీగితే సర్దార్ వల్లభాయ్ పటేల్ కొమ్ములు ఎరగదీసి కట్టి రాష్ట్రాన్ని సపరేట్ చేశాడు. అలాగే మీరు ఎర్రవేయవద్దండి, మంచిది కాదు. ఇది నా రాష్ట్రం, మా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కాంట్రాక్టులు ఇవ్వం అని కాంట్రాక్ట్ మాట్లాడడం ఏంటండి? మీ వాళ్ళు వచ్చి ఇక్కడ కాంట్రాక్టులు చేయట్లేదా? మీ వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేయట్లేదా? మా వాళ్ళు వచ్చి అక్కడ చదువుకోవట్లేదా? అక్కడ వ్యాపారాలు చేయట్లేదా? అదేవిధంగా మహారాష్ట్ర వాళ్ళు చేయట్లేదా? వేరే రాష్ట్రాల వాళ్ళు చేయట్లేదా? అందరికీ ఏంటేయండి అన్ని రాష్ట్రాల వాళ్ళని మీ రాష్ట్రం వాళ్ళే పరిపాలించుకోండి ప్రత్యేకించి, అప్పుడు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అనేది ప్రత్యేకించి ఒకటే కాదు, మేము భారతదేశంలో ఒక భాగం. తెలంగాణ మాత్రం అది సపరేటు. ఎవరు బయటి పిల్లలు కూడా ఇక్కడ చదవకూడదు, విదేశీ పిల్లలు కూడా చదవకూడదు. ఇది ఐటీ కంపెనీలు లేకపోతే పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలు వీటిలన్నింటినీ కూడా మాకు సంబంధం లేదు. మైక్రోసాఫ్ట్ కానీ ఇవి కానీ మొత్తం అన్ని గెంటి పడేయండి. ఎందుకు వచ్చింది ఆ రోజు తెలుస్తుంది బాధ అంటే ఏంటో. కనుక ఆయన ఏమంటున్నాడు, భారతీయులందరూ సమానము, మన భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేయవచ్చు. సోనియా గాంధీ ఎన్నిసార్లు బయట పోటీ, అదే మన ఇందిరాగాంధీ గారు ఎప్పుడు పోటీ చేయలేదు, 2-3 సార్లు చేశారు. అదేవిధంగా మొన్న ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ, లేకపోతే రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ ఎక్కడ పోటీ చేశారండి? ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మేమందరూ కూడా భారతదేశం అంతా ఎక్కడైనా ఎవరైనా పోటీ చేయవచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు, పాస్పోర్ట్ అవసరం లేదు. మేము ఖచ్చితంగా వచ్చే స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా పోటీ చేస్తాం. అదేవిధంగా 29లో కూడా పోటీ చేస్తాం. అలాగే చూడొచ్చు అంటే ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ కూడా 50 సంవత్సరాలుగా అన్నదమ్ముల్లా కలిసి బతికాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానివ్వండి, దేశంలో ఎక్కడి నుంచి అయినా కూడా తెలంగాణలో ఉండే హక్కు ఉంది. దీనికి సంబంధించి నేతలు మాట్లాడే విధానం కరెక్ట్గా లేదని చెప్పి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.